కృష్ణా జలాల వాటాలపై కాంగ్రెస్ అబద్ధాలు బట్టబయలయ్యాయి. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ చెప్పినవన్నీ అబద్ధాలేనని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చెప్పారు. దాంతో గత బీఆర్ఎస్ సర్కారుపై బురద జల్లే కాంగ్రెస్ కుట్రలు ఫెయిల్ అయ్యాయి. సీఎం రేవంత్తో పాటు మంత్రులకు మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న 66% ఓకే సంవత్సరానికి మాత్రమేనని స్పష్టం చేశారు. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం తెలంగాణకు 71% నీటి కేటాయింపులు జరగాలని కేసీఆర్ ప్రభుత్వం ఆనాడే కోరిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించే సమాధానం ఇస్తున్నారు హరీష్ రావు. నీటి వాటాలు తేల్చేంత వరకు 50% కేటాయించాలని 2015న తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు కృష్ణా బోర్డు ముందు తేల్చారని వివరించారు. ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ 89 పెట్టింది కాంగ్రెస్ పార్టీనని హరీష్ రావు తేల్చెప్పారు. రాష్ట్రాల బదులు ప్రాజెక్టుల ఆధారంగా నీటి పంపిణీ జరిగేలా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనని చెప్పారు. కృష్ణా గోదావరి బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసింది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు.